రైట్. వాలంటీర్లకు సంబంధించి తెలుగుదేశం, జనసేన నేతలు ఏ రకంగా మాట్లాడింది, ఇప్పుడు ఎట్లా మాట మార్చింది కూడా మనం చూస్తున్నాం. జనం నమ్ముతారా, వాలంటీర్లు చంద్రబాబు ఇచ్చే హామీల్ని నమ్ముతారా అనేది మనం అర్థమవుతానే ఉంది. నమ్మే పరిస్థితి లేదనేది అర్థమవుతానే ఉంది. ఇక ప్రసంగాల సారాంశం ఏమిటి అసలు? చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెబుతున్నారు? జనానికి ఫలాంది చేస్తామని చెబుతున్నారా? కేవలం జగన్ గారి ప్రభుత్వం విధ్వంసం, నాశనం అంటున్నారు తప్పితే అసలు ఏం విధ్వంసం జరిగింది, ఏమి నాశనం జరిగింది? బడులు బాగు చేయటం నాశనమా, లేకపోతే ఉద్యోగాలు ఇవ్వటం నాశనమా, విధ్వంసమా, సంక్షేమ పథకాలు అమలు చేయటం నాశనమా? ఒకవేళ అదే కరెక్ట్ అయితే మరి 5 రెట్లు ఎక్కువ ఎట్లా ఇస్తామంటున్నారు ఏమిటి? వీటన్నిటికీ తోడు చాలా ఆసక్తికరమైన ఒక ప్రశ్న నేను కూడా చూశాను, ఆసక్తిగా ఎదురు చూశాను. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎలాంటి సమాధానం వస్తుందేమో. వాళ్ళ పార్టీ నాయకుడిగా రాజీనామా చేసే ముందు ఆయన పోతిన మహేష్ గారు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నేత, ఆయన ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. ప్రశ్న కాదు, సలహా ఇచ్చారు, లేదా ఆయన ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఎక్కడ పిఠాపురంలో గృహప్రవేశం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు తన సతీమణి అన్నా లెజేవతో సహా వచ్చి గృహప్రవేశం చేయాలని, 1 నెల రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయాలని అన్నారు. అంటే నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అని. కానీ నిజంగానే మరి ఏమిటో ఆ మతలబు నాకు తెలియదు. కానీ ఆయన మాత్రం ఒంటరిగానే గృహప్రవేశం చేశారు. జనరల్గా గృహప్రవేశాలు ఉన్నప్పుడు దంపతులు ఇద్దరు చేస్తారు. కానీ మరి ఎందుకో కారణం తెలియదు. కానీ మరి ఆ కారణం కూడా జనసేన వాళ్ళకి తెలుసో లేదో మనకు తెలియదు. కానీ బట్ అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన పితాని బాలకృష్ణ గారు అసలు ఈ ప్రసంగాల సారాంశం కానీ ఆయన ప్రాంతంలోనే జరిగినాయి. ఈ ప్రసంగాల్లో వాళ్ళు ఏం చెప్పదలిచారు, ఏం చెబుతున్నారు? జగన్ గారిని దూషించడం ద్వారానే తమ ఎజెండా పూర్తి అయిపోయింది అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మళ్ళీ ఇంకొక విశేషం చెప్పాలి. ఆయన స్టార్ క్యాంపైనర్స్ అని పెట్టుకున్నటువంటి వాళ్ళు ఒక్కడు రాజకీయ నాయకుడు లేడు. మొత్తం టీవీ స్టార్లు, ఎవరో సినిమా స్టార్లు, ఒకళ్ళిద్దరు సినిమా స్టార్లు. ఏమిటి అంత జనసేన పరిస్థితి? రేపు అసలు పట్టుమని 10 సీట్లలో పోటీ చేయకుండా రాష్ట్రం అంతా నేను చేస్తానంటాం. అయితే ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య ఒకటి చేశారు ఆయన. అదేమిటంటే రాష్ట్రానికి ఒక నాయకుడు సరిపోడంట. అంటే 5 కోట్ల మందికి ఒక నాయకుడు సరిపోడు, అందుకనే మేము ముగ్గురం కలిసామంటున్నాడు. అంటే చంద్రబాబు పనికిరాడని చెబుతున్నాడా? పనికొస్తాడు కానీ ఆయన సరిపోడు, మేము కూడా జత అవుతామని చెబుతున్నారు. నాకైతే అర్థం కాలేదు. బాలకృష్ణ గారు ముందుగా మీరు మాట్లాడండి. ఏమిటి చంద్రబాబు ప్రసంగాల్లో కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాల్లో కానీ ఏమైనా పస కనిపిస్తోందా? ఏమిటి చంద్రబాబు గారు పనికొస్తాడని చెబుతున్నాడా, పనికిరాడని చెబుతున్నాడా? మరో పక్క దురంధుడు అంటాడు, ఇంకో పక్కేమో ఆయన ఒక్కడే సరిపోడంటాడు. ఏమిటి? అట్లాగే ఆయన వ్యక్తిగత విషయాల మీదకి నాకు వెళ్ళటం ఇష్టం లేదు. కానీ బట్ అనేక సందర్భాల్లో ఆయన ఇతర నాయకుల్ని అన్నారు కాబట్టి శ్రీశ్రీ గారు చెప్పినట్లు పబ్లిక్లోకి వస్తే ఏమైనా అడుగుతామన్నట్లుగా ఈ ప్రశ్నలు వేయాల్సి వస్తుంది తప్పితే నాకు వ్యక్తిగతంగా ఏం లేదు. బాలకృష్ణ గారు ముందుగా మీరు మాట్లాడండి. నమస్కారం. అంత ప్యానల్ లో ఉన్న సోదరులందరికీ కూడా నమస్కారం. మరి గుడ్ మార్నింగ్ అండి. మరి కేఎస్ఆర్ గారికి కూడా నమస్కారం సార్, ధన్యవాదాలు. నిన్న ప్రసంగంలో ఏం కనపడిందంటే వాళ్ళ ఓటమి భయం కనపడింది. వాస్తవంగా చెప్పాలంటే ఓటమి భయం కనపడింది. కోనసీమలో క్లీన్ షిప్ చేస్తాం, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ షిప్ చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లో నేను అన్నది ఏంటంటే, సార్ నన్ను మోసం చేసి మరి పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయిన వాళ్ళకి వాళ్ళ విద్యుత్ కాళ్ళు వదిలేస్తానని చెప్పేసి ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. వాస్తవానికి మోసం చేసింది వెళ్ళిపోయేవాళ్ళు కాదు సార్. వాస్తవానికి మోసం చేసింది ఆయన డబ్బులు గంబుడైపోయి ఈవేళ మమ్మల్ని అందరిని ఆయన మోసం చేశాడు. మేము ఆయన్ని మోసం చేయలేదండి. ఇవాళ 175 నియోజకవర్గాల్లో దగ్గర 130 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఉన్నారు సార్. కనీసం పట్టుమని కనీసం 5-6 కూడా ఆయన సరిగా మా పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎవరికి కూడా సీట్లు ఇవ్వలేదు ఆయన. ఎందుకంటే 2019లో మరి ఆ రోజుని ఈయన జాయిన్ చేసుకుందని మొట్టమొదటి సీటు అనౌన్స్ చేశాడు. కండువేసి మాట్లాడితే పితాని గారు సెట్టిబల్జీ సామాజిక వర్గం సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఎంతో గొప్పగా మా బ్లడ్, పితాని గారి బ్లడ్ నా బ్లడ్ ఒకటే అని చెప్పేసి ఎంతో గొప్పగా మరి మంత్రాలు మాయలు చెప్పిన ఆ వ్యక్తి ఈవేళ మరి 2024 వచ్చేసరికి మరి ఆ బ్లడ్ రిలేషన్ అనేది ఏమైపోయిందో, ఆ మొట్టమొదటి సీటు సెట్టిబల్జీ సామాజిక వర్గం, అలాగే మరి సామాజిక వర్గాలు కలపాలి, సామాజిక న్యాయం అనేది ఏమైపోయిందో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా కులాల పరంగా సీట్లు ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి. అలాంటి తరుణంలో సెట్టిబల్జీ సామాజిక వర్గం, గౌడ, ఈడిగా శ్రీసేన సామాజిక వర్గం 42 లక్షలు ఈ రాష్ట్రంలో ఉంది. అలాంటిది ఉన్న ఒకే ఒక్కడిని ఆయన నిరంతరం కూడా కష్టపడ్డాను పార్టీ కోసం. ఎంత కష్టపడ్డానో మీకు కూడా తెలుసు. గతంలో
ఇక్కడ నేను అంతకుముందు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి కూడా ఇవాళ మరి పవన్ కళ్యాణ్ సరిపోడు. ఎందుకంటే ఆ రోజుని నాకు క్యాస్ట్ ఈక్వేషన్ లో ఇవ్వలేకపోతున్నానన్నా, నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, నీకు నీకు ఇబ్బంది ఏదైతే ఆర్థికంగా ఇబ్బంది పడ్డది కూడా నేను చూస్తానన్నా, నువ్వు ఉండన్న రోజుని నేనేంటంటే ప్రజల్లోంచి గెలవాలని ఒక ఆశతో బయటకు వచ్చాను తప్ప నాకు ఇంకోటి కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు కౌరు పెట్టి నాకు ఆ రోజు చెప్పారు, ఈవేళ కనీసం కబురు లేకుండా సీట్లు అక్కడ నేను ఇవ్వలేకపోతున్నాను, లేదు ఇంకో చోట ఇస్తాను అని చెప్పేసి కూడా చెప్పకుండా అతను ఇష్టం వచ్చినట్టుగా అతను ఒక అహంభావంతో, అంటే ఈ పార్టీ నాది, నేను నీ అంతనే, నేను ఏం చేసినా సెలమని అయిపోతుందని చెప్పేసి అతని యొక్క చేసిన తీరు ఏదైతే ఉందో చాలా దుర్మార్గం. ఇంకా రాజకీయ పార్టీగా జనసేన పార్టీ అధ్యాయం ముగిసిందని చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అతను మన పోతిన మహేష్ చెప్పింది కూడా అందులో ఖచ్చితంగా నిజం ఉంది. ఎందుకంటే ఈ మధ్యనే మరి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ కూడా ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది అనేది మా పార్టీలో జరుగుతున్న చర్చ, ఇతని మీద కంప్లైంట్ ఇచ్చిందని. ఏంటది సంచలనమైన విషయం చెప్తున్నారు బాలకృష్ణ గారు, ఏంటది నాకు తెలియదు. ఇప్పుడు మా పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటంటే ఈ భార్య ఈవిడ కూడా ఈయన్ని వదిలేసింది, ఈయన్ని కూడా ఈవిడ ఇతన్ని కాదనుకుంది, కేంద్ర హోంశాఖకి ఒక కంప్లైంట్ పెట్టింది ఇతని గురించి అని చెప్పేసి పార్టీలో చర్చ జరిగింది. మొన్న మధ్యకాలంలో మేము మీటింగ్ వెళ్ళినప్పుడు చర్చ జరిగింది. ఏం కంప్లైంట్ చేసి ఉంటారు ఆమె? ఆయనేమో వాలంటీర్ల గురించి కేంద్ర హోంమంత్రి శాఖ నాకే చెప్పిందంటే ఇప్పుడు మీరు అంతకంటే సంచలన విషయం ఆయన భార్య చెప్తున్నారు. ఇంకా చెప్పడానికి ఏముందంటే ఇప్పుడు నాకు నేను చాలా గొప్పవాడు, చాలా దేవుడు అనుకున్నాను సార్. ఈయన దేవుడు కాదు. ఈ జనసేన పార్టీలో ఇన్ఛార్జీలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఆయన ఒక పీడించితేనే ఇప్పుడు ఎవరో ఇది కాదు సార్. వాస్తవానికి మేము పార్టీలో కష్టపడుతున్నాడు, మామిడి మొక్క వేసామంటే ఆ మొక్క పెద్దదవుతుంది, పొలాలు వస్తాయి, కాయలు 10 మందికి పంచొచ్చు, మనం తినొచ్చు అని చెప్పేసి అని అనుకుంటాం. వాస్తవానికి ఇతను అలా కాదు. ఇవాళ ₹1 కోటి కాడి నుంచి 15-20 కోట్ల దాకా ఖర్చు పెట్టిన నాయకులు ఉన్నారు. నేను ఎంతో హెచ్చించి ఎంతో కష్టపడి పనిచేశాను. పార్టీ ఆఫీస్ కట్టాను 40 లక్షలు పెట్టి, వారాయి యాత్ర అయితే 45 లక్షలు పెట్టి చేశాను. ఎంతో గొప్పగా చేశాను. అలాంటిది నాలాంటి వాడికే మోసం జరిగితే ఇంకా ఇంట్లో ఉన్న భార్యకి మోసం చేయడానికి ఇంకా బయట ఇంకా ఒకటేసారి ఇందులోని నాదెళ్ల మనోహర్ అని ఆయన 75% మొట్టమొదట ఒక కోవర్తగా వచ్చాడు. కోవర్తగా వచ్చి అతని పక్కన ఇంకొకరు ఎవరు ఉండరు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన ఎప్పుడైనా సరే నాదెళ్ల మనోహర్ గారు ఆయన తప్ప ఒక బీసీ నాయకుడు కానీ ఒక ఎస్సీ నాయకుడు కానీ ఇంకెవరో అంటే ఒక నియంత పరిపాలనలాగా జరిగింది అంతాను. ఎప్పుడు కూడా మేము అదే బాధపడేవాళ్ళం. ఎప్పుడు కూడా ఒక బీసీలు కానీ ఎస్సీలు కానీ ఉండేది కాదు. ధర్మిలో ఈ టికెట్లు వచ్చేటప్పటికి ఏమైందంటే 6 నెలల ముందు నుంచి ఈ టీ టైం ఉదయ్ ఒకడు, ఆ లింగమనేని రమేష్ ఒకడు, వీళ్ళిద్దరూ తయారించారు. అంత బేరాలు. నాకు తెలుసున్న ఇన్ఛార్జి లోకల్ ప్రాంతంలో ఉన్న ఇన్ఛార్జి 10 కోట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి. ఈయనకి మన పవన్ కళ్యాణ్ గారికి 10 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పాడు. 3 కోట్లోసారి, 2 కోట్లోసారి, 5 కోట్లోసారి నేను ఇచ్చానని చెప్పాడు. అవసరమైతే అది రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది. అది అవసరమైతే నేను సమయం వచ్చినప్పుడు దాన్ని కూడా నేను బయటకు పెడతాను. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గం కూడా ప్రతి ఒక్క టికెట్ కూడా ఆయన నమ్ముకుని ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు పుచ్చుకొని ఇచ్చాడు. అది కూడా అక్కడ ఆఫీసులోనే మొత్తం అంతా కూడా డబ్బు పంపిణీ అంతా కూడా ఆఫీసులోనే. మన మధ్యన పోలీసు రేళ్లు కూడా జరిగినాయి, గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఈ మధ్యన పోలీసు రేళ్లు కూడా జరిగినాయి. అది డబ్బు ఉందనే సమాచారంతోనే కొంత పోలీసు రేళ్లు కూడా జరిగినాయి. పక్కాగా ఇవన్నీ నేను చెప్పేదంతా కూడా అబద్ధపు మాటలు కాదు, నిజంగా చెప్తున్నాడు. పక్కాగా ఆయనే డబ్బు పుచ్చుకున్నాడు, ఆఫీసులోనే డబ్బు పుచ్చుకున్నాడు. లింగమనేని రమేష్, టీటే ఉదయ్ అన్నవాడు మొత్తం పార్టీని సర్వనాశనం చేశాడు. మొత్తం అంతా కూడా ఇది ఒక వ్యాపారంగా చేశారు సార్. మొత్తం ఒక కార్పొరేట్ కంపెనీలో తయారు చేశారు జనసేన పార్టీ. అయితే మీరు ఈ మొత్తాన్ని సరే చాలా సార్లు రకరకాలుగా చెప్పారు, చాలా మంది చెప్పారు, మీరు చెబుతున్నారు. వీటిలో కొత్త పాయింట్ ఏంటంటే నిజంగా మనం పరిగెట్టుకుని ఎవరి మీద వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేయకూడదు. కానీ మీరు సంచలన వ్యాఖ్య చేశారు. కేంద్ర హోంమంత్రికి ఆయన భార్య కంప్లైంట్ చేసిందని చెబుతున్నారు. అంటే మీరు చర్చ జరిగింది అంటున్నారు, మీరు అది నిజమని నమ్ముతున్నారా? నమ్మితే అబద్ధమైతే చెప్పొద్దు, నిజమైతే ఏమని కంప్లైంట్ చేసిందో మీరు చెప్పగలరా? అంటే కంప్లైంట్ ఏమని చేసిందంటే ఇతను వేరే ఇంకొకరితో ఏదో ఉన్నాడనో లేదా నన్ను పట్టించుకోవట్లేదనో మొత్తం మీద ఏదో కంప్లైంట్ చేసిందని అనుకున్నారు సార్. అంటే కేంద్ర హోంశాఖ ఏం సంబంధం జరిగింది? కేంద్ర హోంశాఖ ఏం సంబంధం అని నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు ఈయన ఇక్కడ మరి అక్కడ ఆయన వాళ్ళతో సత్సంబంధాలతో ఉన్నారు కదండి. ఇక్కడ అయితే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు కదా, అందుకని అక్కడ పెట్టిందేమో మరి. ఓకే, రైట్. అక్కడ చర్చ అయితే మాత్రం జరిగింది. దీని మీద అయితే పర్టికులర్ గా చర్చ అయితే మాత్రం జరిగింది. చర్చ జరిగింది.
దాని మీద ఖచ్చితంగా చెప్తారు. మహేష్ గారు అడిగిన దానికి సమాధానం అయితే రాలేదు కదా. మహేష్ గారు అడిగిన దానికి కాదు సార్, నేను అడిగిన దానికి కూడా సమాధానం చెప్పమనండి. ఓపెన్ గా చెప్తున్నాం, అతను డబ్బులు తీసుకోకుండా టికెట్లు ఇచ్చాడని చెప్పాలండి. చంద్రబాబు నాయుడు కూడా 10 నుంచి 20 కోట్లు తీసుకున్నాడు ప్రతి టికెట్ కి కూడా. డబ్బు ఉన్నవాడికే టికెట్ ఇచ్చారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, నాలాంటి సామాజికుడికి టికెట్ ఇచ్చాడు. నాలాంటి సామాజికుడు రూపాయి అడగకుండా రూపాయి తీసుకోకుండా ఇవాళ మా బీసీ సామాజిక వర్గానికి, సెట్టిమల్లి సామాజిక వర్గం, పర్టికులర్ గా సెట్టిమల్లి సామాజిక వర్గానికి ఈవేళ 10 మందికి ఈవేళ మాకు పదవులు ఉన్నాయి. ఒక రాజ్యసభ ఉంది, 3 ఎమ్మెల్సీలు ఉన్నాయి, 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి, 2 పార్లమెంట్లు ఉన్నాయి, మరి 4 అసెంబ్లీలకి ఇవాళ పోటీ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. నేను మళ్ళీ రావడానికి కూడా కారణం అదే. నేను జగన్మోహన్ రెడ్డి గారు స్ఫూర్తితోనే నేను ఉద్యోగం రిజైన్ చేసి ఆ రోజు రావడం జరిగింది. మళ్ళీ ఆ మహానుభావుడు మళ్ళీ నాకు బాలకృష్ణ ఎందుకు తీసుకొచ్చేయండి అని చెప్పేసి చెప్పడం, మాకు మరి పెద్దలు వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరూ కూడా మరి నువ్వు రావాలి, తప్పకుండా వెనక్కి రావాలని చెప్పేసి ప్రతి వాళ్ళు క్యాటర్, నేను తయారు చేసిన క్యాటర్ అందరూ కూడా నియోజకవర్గాలు అందరూ నన్ను ఆహ్వానించడం చాలా ఆనందం వేసింది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని జాయిన్ అయిన రోజున కూడా చాలా ఆనందంగా ఆయన హక్కును చేసుకుని నన్ను పార్టీలో జాయిన్ చేసుకున్నారు. కానీ నేను చేసిన తప్పు ఏంటంటే ఆ రోజున ఆయన్ని కాదని నేను బయటకు వెళ్ళడమే నేను చేసిన తప్పు. ఈవేళ ఆ తప్పు తెలుసుకుని మళ్ళీ నేను నా మదర్ పార్టీ, నా తల్లి పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ పార్టీకి నేను రావడం చాలా 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 ఆనందంగా ఉంది సార్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ అనేది మరి గతించిపోయిన పార్టీ, దానికోసం మనం మాట్లాడుకోవాల్సిన లేదు. ముఖ్యంగా కాపు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాప ఈ రోజు కూడా ఇంకా ప్రేమిస్తున్నారు సార్. ఇలా కమ్యూనిటీని మామూలుగా మరి కేజీ 2 కేజీల రాళ్ళు కాకుండా బండరాళ్ళు ఉంటుంది చూసారా, బండరాళ్ళు తూకం వేసేసి అమ్మేసాడు, మొత్తం అందరిని అమ్మేశాడు. మాలాంటి నమ్మకస్తులు కూడా మొత్తం అందరిని కూడా సర్వం నశనం చేసాడు, మొత్తం అందరిని అమ్మేశాడు. మేము కన్నీళ్లు కాలుస్తున్నాం సార్. ఇలా మేము ఎంతో బాధపడుతున్నాం. ఎంత బాధ అంటే కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం, ఎంతో కష్టపడి రాజకీయాలు ఎదగాలని వచ్చిన వాళ్ళం, 10 మందికి సేవ చేయాలని వచ్చిన వాళ్ళం. ఇలా చెప్పిన కళ్ళబొల్లి మాటలు చాలా బాధాకరం. ఇలాంటి నీచమైన నాయకుడు ఎక్కడ కూడా రాజకీయాల్లో అలాంటి పార్టీలు రాకూడదు, అలాంటి నాయకులు కూడా ఉండకూడదు సార్. రైట్, ఓకే.